కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా పేకాట డెన్లు నడుస్తున్నాయి. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. రిక్రియేషన్ క్లబ్ లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు 200 మంది పేకాట రాయుళ్లను గుర్తించారు. 34 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులను గుర్తించారు. ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నూజివీడు కేంద్రం పేకాట క్లబ్ పెడితే మంత్రి ఏం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జూదం, మట్టి, ఇసుక దోపిడీ, ఫేక్ లిక్కర్ నడుస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో కమిషన్ల కోసం దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జూదం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని, దీన్ని అరికట్టాలి అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్. ఆయనతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కూటమి నేతల పాలనలో యథేచ్ఛగా జోద క్రీడలకు అడ్డాగా మారిపోతున్నాయి నియోజకవర్గాలు. స్వయాన మంత్రి ఇలాకాలో చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి నూజివీడులో మంత్రి పార్థసారథి నియోజకవర్గంలోనే యథేచ్ఛగా ప్రాకాత కప్పులు కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా మెరుపుదాడులు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఏలూరుకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. నూజివీడు కేంద్రంగా ఆగిరిపల్లి మండలంలో ఒక రిసార్ట్లో ఇలా ఒక 120 మందికి పైగా ప్లస్ ఇలా పేకాట క్లబ్ నడుపుకుంటా ఒక రిసార్ట్లో అసలు ఒక మంత్రి గారు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి మంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇలా పరిస్థితి ఉందంటే ఇంకా బయట ఎలా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కరు, జూదము, మట్టి, ప్రజాప్రతినిధి అనేవాళ్ళు కేవలం ఈ కమిషన్ కలెక్ట్ చేసుకోవడం పనిలో పడ్డారు. కానీ వాళ్ళని ఎందుకు గెలిచామా, ప్రజలు ఎందుకు ఓట్లు వేసారా వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం ఈ కమిషన్లు, ఈ మట్టిలో, ఇసుకలో, మళ్ళీ ఈ పేకాట క్లబ్బులు, మళ్ళీ తర్వాత ఈ అక్రమ మద్యం, ఫేక్ లిక్కరు, ఇలా స్వయాన డిప్యూటీ సీఎం గారు చెప్పారు కదా అక్కడ పరిస్థితి ఎలా ఉంది. ఒక డీసీపీ గారి మీదే ఆయన ఆరోపణ చేశారు, డిఎస్పీ గారి మీద ఆరోపణ చేశారు. ఎవరు? మన డిప్యూటీ సీఎం గారు. అయినా కూడా ఇప్పుడు ఒక మంత్రి గారి ఇలాకాలో ఇలా ఉందంటే ఇంకా అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించుకోండి. ప్రజల్ని గాలికి వదిలేశారండి. మేము కోర్టుకు సంతకాలు సేకరించడానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది ఇలా మెడికల్ కాలేజ్ గురించి. ప్రతి ఒక్కళ్ళు, మహిళలు ముఖ్యంగా, మోసపోయాము, సూపర్ 6 విషయంలో నమ్మి మోసపోయాము, మా చేతికి అందేది కూడా మేము చెడగొట్టుకున్నాము అని చెప్పి బాధపడుతున్నారు. ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చేయూత లేదు, చేదోడు లేదు, అసలు ఏ ప్రోగ్రాం లేదు. రాష్ట్రం నుంచి కూడా ధైర్యంగా వస్తున్నారు అంటే విచ్చలవిడి అయిపోయింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ప్రజలు పాడైపోతారండి జూదం వల్ల. అది చూడడానికి ఏముందిలే, జూదం ఎవరో ఆడుకుంటున్నా అనుకోవచ్చు, కానీ వీటి వల్ల కాపురాలు కూలిపోతాయి, ఒక కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఆ కుటుంబాల మీద డిపెండ్ అయి ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో దీనివల్ల ఫైనాన్షియల్గా రాష్ట్రానికి చాలా మైనస్. అది చిన్నదే అనుకోవచ్చు, కానీ రాష్ట్రానికి వీటి వల్ల చాలా మైనస్ జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా వెంటనే ఆపాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యథేచ్ఛగా జరుగుతున్నటువంటి జోదాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నేతలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నలోనే యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. పేకాటకు సంబంధించి కానీ, జోదాలకు సంబంధించి కానీ విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ని కూడా అడ్డాగా మార్చేస్తున్నారు. ఇప్పటికైనా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.